నమస్తే అవధాని. ఇంటి గుట్టు లంకకు చేటు అని ఒక సామెత ఉంది. ఇది విభీషణుడు లంకలో ఉన్న పరిస్థితుల్ని, రావణుడికున్న బలహీనతల్ని, రావణుడు ఎలాగ సరిపోతాడు అనే విషయాన్ని బయటపెట్టి లంకకి చేటు చేశాడు అనే నేపథ్యంలో ఈ సామెత వాడుకలోకి వచ్చింది. సరే, అది విభీషణుడు ఏ కారణంగా చేశాడు ఏమిటి అనేది అది వేరే వ్యవహారం. కానీ ఆ విషయం తెలిసినందువల్ల మాత్రమే రాముడు రావణాసురుణ్ణి నాభి దగ్గర కొట్టి చంపగలిగాడు, లేకపోతే చంపి ఉండేవాడు కాదు అనేది ఒక ఇది. అలాగా ఇప్పుడు రెండు సందర్భాల్లో అట్లీస్ట్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె చంద్రశేఖరరావు కుమార్తె కవిత పార్టీకి నష్టం చేస్తుంది. ఆమె చెప్పినవి వాస్తవాలు అయి ఉండొచ్చు, ఆమె చెప్పింది అవాస్తవం నేను అంటాను. ఆమె బీఆర్ఎస్ని ఎలాగ ఇరుగున పెట్టాలి అనే విషయంలో ఎంత పకడ్బందీగా చేస్తుందో, దానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పార్టీని ఎలా ఇరుకుని పెడుతుందో అర్థమవుతుంది. ఇవాళ కరీంనగర్లో ఆమె తన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఒకసారి చెప్పారు, ఈ ఫోన్ ట్యాపింగు అది వింటే నాకు కడుపులో దేవేసినట్టయింది, బావ టెలిఫోన్ కూడా ట్యాప్ చేశారు అనేది ఆమె చెప్తున్నది. అంటే బావ టెలిఫోన్ అంటే ఎవరు? తన భర్త అనిల్. ఆయన ఫోన్ను కూడా ట్యాప్ చేశారు. ఈయన ఎవరికి బావ? కేటీ రామారావు బావ. సో ఆమె టార్గెట్ అంతా కూడా ఇప్పుడు రెండోసారి టార్గెట్ అంతా కూడా కేటీ రామారావు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అతన్ని టార్గెట్ చేసింది. అంతకు ముందు కూడా అతన్ని మాట్లాడింది. కానీ ఒక సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద మాట్లాడినప్పుడు షీ టార్గెటెడ్ ఇది అప్పటి మాజీ ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుని, అట్లాగే రాజ్యసభ సభ్యుడు సంతోష్ని, వాళ్ళిద్దరిని టార్గెట్ చేసింది అప్పట్లో. ఇప్పుడు వెంటనే ఆల్మోస్ట్ అది జరిగిన ఒక 2 నెలలు ఉంటుంది. ఇది జరిగిన వెంటనే ఇప్పుడు కేటీ రామారావు టార్గెట్ చేస్తుంది. అంటే ఆమె 2 విషయాలు కన్ఫర్మ్ చేసింది. పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నంలో పార్టీలో జరిగిన 2 అనూహ్యమైన, అంటే పార్టీలో జరిగిన 2 అవకతవకల్ని తనకి తెలిసి జరిగింది, తన దృష్టిగా వచ్చాయి, ఆయన అప్పుడు మాట్లాడలేకపోయాను అనే ఇదిలో చెప్పుకొచ్చింది. మొదటిదేమో కాళేశ్వరంలో డబ్బులు చాలా తిన్నారు, అది కేసీఆర్కి తెలియకుండా పెడుతున్నారు అని ఆమె కేసీఆర్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. కేసీఆర్ నిర్దోషి, ఆయనకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ దాన్ని ఎవరు నమ్మరు. బట్ ఆమె చెప్పిన దాంట్లో దేన్ని నమ్ముతారంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అది దేవుడికి తెలుసు అనేది ఒకటి. రెండోది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి అదంతా కరెక్ట్ కాదు, లేదా అదంతా కేవలం ఆరోపణలు అని చెప్పి పొలిటికల్గా దాన్ని ఏదో తిప్పుకుంటే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇప్పుడు కవిత దాన్ని కన్ఫర్మ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ని కన్ఫర్మ్ చేసింది, కాళేశ్వరంలో అవినీతిని కన్ఫర్మ్ చేసింది. ఆమె మొన్న మధ్య ఎక్కడ మన నిజామాబాద్లో తన యాత్ర ప్రారంభ సమయంలో మాట్లాడుతూ ఇంకోటి కూడా కన్ఫర్మ్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అందరికీ జరగాల్సిన న్యాయం జరగలేదు అని. అంటే షీ ఈజ్ యాక్సెప్టింగ్ ది మిస్టేక్స్ ఆర్ బ్లండర్స్ కమిటెడ్ ఇన్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు విషయం అర్థమవుతుంది అందరికీ. ఆమె టార్గెట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడము, బీఆర్ఎస్ని కిందకి దించడం. దిస్ ఇస్ లోయరింగ్ ఇట్స్ క్రెడిట్. దానికి పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఏమన్నా ఉంటే ఆ విశ్వసనీయత ఇంకోటి దాన్ని కిందకి దించడం. దీంతో పాటు ఇంకో మాట కూడా చెప్పింది, బీఆర్ఎస్ నాయకులు చాలామంది నాతో టచ్లో ఉన్నారు అని. దీనికి నేను పెద్ద క్రెడిబిలిటీ ఇవ్వను, ఎందుకంటే సహజంగానే చాలాసార్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇటువంటి ఆరోపణలు వ్యాఖ్యలు జరుగుతూ ఉంటాయి. 99% చాలామంది బీఆర్ఎస్ నాయకులు కవితతో వెళ్ళడానికి రెడీగా లేరు ఫర్ 2 reasons. ఒకటి, కవిత చాలా ఏరోగెంట్గా ఉంటుంది అనేది వినివిడి, దట్ ఈస్ 1. 2, కవిత దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళు ఎవరికి తెలియదు, నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఈ రెండు కారణాల దృష్ట్యా చాలామంది కవిత దగ్గరికి వెళ్ళకపోవచ్చు. మేబీ పార్టీలో తేడాలు వచ్చి కొంతమంది వెళితే వెళ్ళచ్చు, నేను కాదని. కానీ బట్ మెజారిటీ పీపుల్ విల్ సే
ఓన్లీ విత్ కేటీఆర్ అండ్ హరీష్ రావు. యాజ్ లాంగ్ ఎస్ దే బోత్ ఆర్ టుగెదర్. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు చాలామంది వీళ్ళతోటే ఉంటారు. ఎందుకంటే హరీష్ రావు ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్, ఏం డౌట్ లేదు దాంట్లో. అండ్ కేటీ రామారావు ఈజ్ ఏ సోఫిస్టికేటెడ్ పర్సన్ హూ కెన్ డీల్ విత్ అర్బన్ ఎలైట్. సో ఈ రెండు పార్టీ కలిసి వచ్చే అంశాలు. కవిత ఇంకా ఆ స్థాయి వరకు రాలేదు. షీ మే కమ్ టుమారో, ఐ డోంట్ నో, బట్ యాజ్ ఆఫ్ నో షీ హాజ్ నాట్ రీచ్ టు దట్ లెవెల్. హెన్స్ అందువల్ల ఏం చేస్తారంటే చాలామంది దే ప్రిఫర్ టు సేల్ విత్ ఓన్లీ కేటీఆర్ అండ్ హరీష్ రావు. అండ్ వీళ్ళిద్దరికీ అక్కడ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మద్దతు ఇప్పటికి కూడా ఉంది. అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. ఒకటి, వాళ్ళిద్దరికీ ఆయన మద్దతు ఉంది. అండ్ కవిత ఈ సేలింగ్ ఎలోన్ అన్న కవితతోటి ఎంతవరకు జర్నీ చేయొచ్చు, చేస్తే రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనేది ఎవరికి సందేహాలు పడుకున్నాయి, ఏ డౌటే ఒకరు. సో ఈ సందేహాల నేపథ్యంలో చాలామంది ఆమెతో షేర్ చేయడానికి రెడీగా లేరు. బట్ ఆమె చెప్పిన 3 విషయాలు కూడా, ఒకటి కాళేశ్వరంలో అవినీతి, 2 ఇప్పుడు కొత్తగా చెప్పిన ఫోన్ ట్యాపింగు, మొన్న మధ్యలో ఇచ్చేసిన ఇది అమరవీరులందరికీ ఉద్యోగాలు ఉపాధి రాలేదు, మేము చేస్తామని సాయం చేయలేకపోయాం, దాంట్లో నా తప్పు కూడా ఉంది. ఈ 3 ఆమె అంగీకరించి పార్టీలో అసలు ఏం జరిగింది, పార్టీ ఈ విషయంలో ఎలా వ్యవహరించింది అనేది కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ పీపుల్ టు థింక్ అబౌట్ ఇట్.